నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 9వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9:35 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి అనురాధ నక్షత్రము. ఈరోజు వర్జము రాత్రి 7:56 నుండి రాత్రి 9:42 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 గంటల వరకు ఉన్నది. తదుపరి యమగండ కాలము ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. తదుపరి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. అయితే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి పాత మిత్రుల కలయిక చాలా ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు గురుగ్రహ దాన ధర్మాలు చేయడం ఉత్తమము. గురువారం కాకపోయినప్పటికీ ఈ రోజు కూడా మీరు గురుగ్రహ సంబంధిత దానాలు జపాలు చేయించుకున్నట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అందులోనూ పసుపుని ఈరోజు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మాత్రమే మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. కొంత ఒత్తిడితోనూ ఫలితాల పరంగా కొంత లాభంగాను మిశ్రమంగాను మీకు ఉండబోతోంది. కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది. మిగతా అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే పరిహారంగా శనిగ్రహ అర్చన చేసుకోండి. నల్ల తెలలు అంటే నల్ల నువ్వులు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆచితూచి అడుగు వేసి కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే లాభాలు పొందే అవకాశం ఉంది. అదే కనుక త్వరితగతినో లేదంటే ఎవరి ఫోర్స్ వల్ల నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే తద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అధ్యాపకులకు ప్రశంసలు దక్కుతాయి. అయితే పరిహారంగా ఈరోజు శివనామ స్మరణ చెయ్యండి. శివాలయానికి వెళ్ళి స్వామివారికి మీ పేరిట అభిషేకం చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కష్టపడితేనే పనులు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఏ పని చేసినా లేటు కానీ అంటే జాప్యం జరగడం కానీ లేదా కార్య విఘ్నం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ఎటువంటి పనిని తలపెట్టకుండా స్తబ్దుగా ఊరుకుని ఈ రోజును గడిపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక అన్ని విధాలా శ్రేయస్సుగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, రాహుగ్రహ కేతుగ్రహ ఇద్దరికి శాంతి చేయించే ప్రయత్నం చేసుకోండి. అశ్వత్థ వృక్షానికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.